సెయింట్ లూయిస్ దగ్గర నేను చూసిన ట్రక్ రెస్టారెంట్స్ గురించి ఈరోజు మీతో పంచుకుంటున్నానండి. అమెరికాలో ఫుడ్ ట్రక్స్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్కృతి అండి. మన దగ్గర బండ్లపై అమ్మే టిఫిన్ లాగా కనిపించిన ఇక్కడ అది చాలా క్రమబద్ధంగా శుభ్రంగా నిర్వహిస్తున్నారు. నేను వెళ్ళిన 2 చోట్ల పేర్లు, ఒకటి అథెంటిక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు రెండవది నమస్తే గుంటూరు. ఈ 2 ట్రక్ రెస్టారెంట్లను నడుపుతున్నది వారు మన తెలుగువారే కావటం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడికి వెళ్ళగానే మనకు ఒక ఇంటి వాతావరణం అనిపిస్తుంది. మన భాష, మన రుచులు అన్నీ మనసుకు దగ్గరగా ఉన్నాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ తాగటానికి ఉచితంగా నీళ్లు ఇవ్వరండి. అంతేకాదు ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్మటం లేదు. ఇది మనకు కొద్దిగా చాలా కొత్త అనుభవం. ఇక్కడి విధానం ప్రకారం మన నీళ్లు మనమే తీసుకెళ్ళాలి లేదా వేరే చోట కొనాలి. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడ ఇది సాధారణమైన విషయం. ఇక్కడ సిస్టమ్ కూడా చాలా క్రమబద్ధంగా ఉన్నది. ఆర్డర్ పెట్టిన తర్వాత వెంటనే ఎవరు వరుసలో పిలుస్తూ ఫ్రెష్గా తయారు చేసి ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అండి. ఎందుకంటే మనకు తాజా ఆహారం దొరుకుతుంది. వేడి వేడి టిఫిన్ తినడం ఒక ప్రత్యేకమైన ఆనందం. ఇక ధరల విషయానికి వస్తే ఈ ట్రక్ రెస్టారెంట్స్ బిల్డింగ్లో ఉన్న రెస్టారెంట్స్ కంటే తక్కువ ధరల్లో ఉన్నాయి. అంటే క్వాలిటీతో పాటు కాస్త సేవింగ్ కూడా ఉన్నదండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఉండవు, బదులుగా టిష్యూ పేపర్స్ మాత్రమే ఇస్తారు. ఇది మొదట కొంచెం విచిత్రంగా అనిపించినా దీనివల్ల ఒక మంచి ఫలితం ఉన్నదండి. ఇక్కడి నేల ఎక్కడా తడిగా ఉండదు, చాలా శుభ్రంగా ఉంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బండ్లపై టిఫిన్ అమ్మే చోట్ల నీళ్లు వాడటం వల్ల రోడ్లు తడిగా కొంచెం అసౌకర్యంగా ఉంటాయి. అదే విధానాన్ని ఇక్కడ టిష్యూ పేపర్ ద్వారా నిర్వహించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇది మనం నేర్చుకోవాల్సిన మంచి పద్ధతి అండి. ఈ ట్రక్ రెస్టారెంట్స్ మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. చిన్న వ్యాపారం అయినా క్రమశిక్షణతో శుభ్రతతో నిర్వహిస్తే అది గొప్ప స్థాయికి చేరుతుంది అని. మన తెలుగువారు విదేశాల్లో ఇలాంటి వ్యాపారాలు నడుపుతూ మంచి పేరు తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం అండి. ఇంతటితో ఈరోజు నా అనుభవాన్ని ముగిస్తున్నానండి. మీకు ఈ విషయం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మనోధ్వని అమెరికా కబుర్ల కోసం మనోధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములండి. మళ్ళీ మరొక తదుపరి వీడియోలో కలుద్దామండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.